ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. తెలుగు ఎస్టేట్ ఏజెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై గోమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు వారంలో ప్రతిరోజు వివిధ రకాల దుస్తులను ధరించడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ దశమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చెప్పేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, బృహస్పతి జపం, శనగలు దానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి, ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి, కుటుంబ వృద్ధికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి. ఇది స్థితిరీత్యా శుభ్రైనప్పుడు అనుకూల లగ్నాల్లో మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి తులా క్షేత్ర స్థితి, కుజుడు యొక్క యుతుంది కాబట్టి ఇది ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు జనవరి 11. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠాతి. ఈరోజు గురువారం లేదా లక్ష్మీవారం. శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క స్మరణ పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. వారంలో ప్రతిరోజు ఏ దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. వారంలో వివిధ రోజుల్లో నిర్దిష్టంగా వస్త్రధారణ చేయడం ద్వారా పలు రకాలైనటువంటి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆదివారం నాడు గులాబీ, కాషాయ రంగు, ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా వృత్తి ఉద్యోగాలలో విజయాలు సాధించవచ్చు. సోమవారం నాడు తెలుపు రంగు దుస్తులు, పట్టు, సిల్క్ దుస్తులు ధరించడం ద్వారా కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, మానసిక స్థైర్యం కూడా పెరుగుతుంది. మంగళవారం నాడు కాషాయం, ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా భూమి, స్థిరాస్తుల లాభాలు చేకూరుతాయి, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు, అలాగే చిలకపచ్చ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా వ్యాపార విజయాలు, విద్యాభివృద్ధి, కార్యసిద్ధి ఏర్పడతాయి. గురువారం నాడు కనకాంబరం రంగు, గోధుమ రంగు, పసుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు, స్థిరత్వం, కీర్తి, ధనలాభం ఏర్పడతాయి. శుక్రవారం నాడు తెలుపు, సిల్క్, పట్టు వస్త్రాలు, బంగారు రంగు వస్త్రాలు, మెరిసేటువంటి వస్త్రాలు ధరించడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, స్నేహలాభం చేకూరుతుంది, పదవి యోగం కూడా లభిస్తుంది, ధనలాభం, స్థిరాస్తి వృద్ధి కూడా ఏర్పడతాయి. శనివారం నాడు నీలము, నలుపు, పాలపిట్టు రంగు,
పసుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా శత్రువులపై నుంచి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి, అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి, ఆరోగ్య వృద్ధి చేకూరుతుంది, కార్యాల్లో అనుకూలం, వ్యవహార దక్షత కూడా పెరుగుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు, ఐక్యత పెరుగుతుంది, కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది, ఆర్థిక విషయాలను అనుకూలిస్తాయి, సంతోష వార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి, ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది, సినీ రంగం వారికి అవకాశాలు దక్కుతాయి, ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా ఉపకరిస్తాయి, న్యాయవాద వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది, కార్యక్రమాలను విద్యార్థులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది, ఆనందం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, అకారణ కలహాలు పెరుగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన లోపిస్తుంది, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది, ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి, బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి, నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలు వెంటనే చేపట్టలేకపోతారు, అధిక ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, అవగాహన లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి, నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, సంతోష వార్తలు వింటారు, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది, ఆప్యాయత, ప్రేమ వంటివి అనుకూలిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు, గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి, ప్రతికూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి, క్రీడా రంగం వారికి అనుకూలత పెరుగుతుంది, విజయాలు ఏర్పడతాయి, నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వ్యాపార రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు, స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది, కళారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి, సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా వేగవంతమైన అనుకూల వార్తలు బలాన్ని పెంచుతాయి, శుభవార్తలు దగ్గరవుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు, గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, సంతోష సంఘటన గృహపరంగా ప్రయత్నపూర్వకంగా ఏర్పడతాయి, కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, శత్రు భీతి తగ్గుతుంది, వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు, శత్రువులు మిత్రులు అవుతారు, ఆరోగ్య విషయంలో అనుకూల ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి, క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి, సినీ రంగం వారికి కూడా అవకాశాలు ఆశించినంతగా లభిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది, ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు, వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు కూడా కొనసాగుతాయి. గృహంలో చిరాకు పరిస్థితులను నియంత్రించలేకపోతారు. శుభ ప్రయత్నాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగానే పొందగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి. ఆర్థిక ఒత్తిళ్లు పునరావృతమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార అనుకూలతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు జాప్యాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. అసహన పరిస్థితులు మహిళలకు ఉన్నప్పటికీ శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి కూడా ప్రయత్నపూర్వకంగా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితులు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక పుష్టి కూడా పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. కళారంగం వారికి కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. రాజకీయ నిర్ణయాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. క్రీడారంగం వారికి సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. నూతన బాధ్యతల్ని సాఫ్ట్వేర్ రంగం వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. మహిళలకు విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి చేకూరుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కార్యాచరణ తద్వారా విజయాలు చేతికందుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆందోళన పెరుగుతుంది. అసహన పరిస్థితులు పెరుగుతాయి. చిరాకు పరిస్థితుల నుంచి ఉపశమనం ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. ఇతరులను నమ్మటం ద్వారా కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. మందత్వం కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక అవరోధాలని అధిగమించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి అలజడి క్రమక్రమంగా మాత్రమే తగ్గుతుంది. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. అసహన పరిస్థితుల నుంచి ఉపశమనం పొందడానికి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. గృహ విషయాల్లో ఆందోళన తగ్గుతుంది. క్రమశిక్షణ ద్వారా మాత్రమే అన్ని రంగాల వరకు
ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులని పారిశ్రామిక రంగం వారు నియంత్రించలేకపోతారు. బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశించినటువంటి ఫలితాలని క్రీడాపరంగా పొందలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూలత కనుమరుగవుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. మిత్రులు శత్రులు అవుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలచడి పరిస్థితులు కూడా కొనసాగుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి విషయాల్లో అపశృతులు విద్యార్థులకి కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు క్రీడారంగం వారికి ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆధిక్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితుల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు, తద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సావధాన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆరోగ్య రక్షణ ఉంటుంది. మిత్రుల ద్వారా లబ్ధి పారిశ్రామిక రంగం వారికి చేకూరుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు, తద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా తారసపడతాయి. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే అధిగమించలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఓర్పు, సహనంతో ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించి సమస్యలను ఆహ్వానించడం కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రతిబంధకాలని వెంటనే పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక అవకతవకల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వెలుగులోకి వస్తుంది. లోపాలని సవరించుకోలేనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారిని వేధిస్తాయి. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆనందకర పరిస్థితులు మహిళలకు ఉన్నప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక లాభాలని పొందగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శివ దర్శనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు బుద్ధి సూక్ష్మతని ముఖ్యంగా విద్యార్థులకి పెంపొందింపచేస్తుంది. కార్యానుకూలత, సానుకూలత ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు.
శుభోదయం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు. పవర్డ్ బై గో అమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక దోషాలు లేని జాతకం ఉంటుందా? ఉండదు కదా. సోచ్చ సంస్థేషు పంచసు రామచంద్రమూర్తుల వారి జాతకంలో కూడా మేషంలో రవి, కర్కాటకంలో గురువు, వృశ్చికంలో కుజుడు, ఇలా ఆయా గ్రహాలు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నా కూడా ఇబ్బందులు తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి ఆయన కథలో కూడా. మన వ్యక్తిగత జాతకాలలో కూడా ఏవో ఒక దోషాలు ఎక్కడో ఓ చోట కనిపిస్తూ ఉంటాయి. ఏ ఇబ్బందులు లేకుండా జీవనం సాఫీగా గడిచిపోవడానికై పరిహారాలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే తప్పక ఉన్నాయి. ఇందులో వృద్ధ సేవ ఒకటి. పెద్దలని సేవించడం, తరచుగా వృద్ధాశ్రమాలకు వెళుతూ ఉండడం, ఇందువల్ల జాతకంలో ఉండేటటువంటి అన్ని విధ దోషాలకు కూడా పరిహారం చెప్పుకోవచ్చు. సహజంగా జాతకాన్ని పరిశీలన చేస్తే రాహువు కేతువు అనే 2 గ్రహాల మధ్యన గ్రహాలన్నీ ఒకవైపున చేరిపోవడం కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం 144 రకాలుగా ఉంటుంది కాబట్టి కొన్ని ఆ వైపున కొన్ని ఈ వైపున ఎట్లా ఉన్నా కూడా కాలసర్ప దోషం ఉంది అని చెప్పడం, కుజుడు ఏ ఇంట్లో ఉన్నా కూడా దోషి అని చెప్పడం, అలాగే గురువు శుక్రుడు కలిసి ఉండడం, శని శుక్రుల కలయిక, కన్యలో శుక్రుడు ఉండడం, ఎలా చూసినా కూడా ఏ జాతకంలోనైనా ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక దోషం కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి సందర్భాలలో అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి పరిహారాలు ఏమిటి అంటే అందులో మొదటిది వృద్ధ సేవ, పెద్దలను సేవించడం. రెండవది నోటు పుస్తకములను దానంగా ఇవ్వడం, పిల్లలకు నోటు పుస్తకములను దానంగా ఇవ్వడం. శ్రీరామ శ్రీరామ అని వ్రాసే నిమిత్తమై పెద్దలకు రామకోటి వ్రాసే నిమిత్తమే ఉండేటటువంటి పుస్తకములను దానంగా ఇవ్వడం. మూడవది కంబళి దానం, అంటే నల్లగా ఉండేటటువంటి రగ్గు, రజ్జాయి, దుప్పటి ఇలాంటి దాన్ని దానంగా ఇవ్వడం. నాలుగవది ప్రత్యేకించి ప్రతిరోజు కూడా వర్జ్యం అని ఒక సమయం ఉంటుంది. ఆ వర్జ్యం సమయంలో మౌనం పాటించడం. సాధారణంగా ఈ రోజుల్లో దాదాపుగా అందరికీ కూడా రాహుకాలం బాగా పాటింపుకు వచ్చేసింది. కానండి రాహుకాలం కంటే కూడా తీవ్రమైనటువంటి దోషం కలది వర్జ్య సమయం. జాతక చక్రంలో 21 రకాల దోషాలలో రాహుకాలం లేదు, కానీ వర్జ్యం సమయం సూచింపబడి ఉంటుంది. అనేకులకు మాట తగువు వచ్చేటటువంటి సందర్భాలలో ఆ తగవు ఘటించేటటువంటి సమయం తరచుగా వర్జ్యం సమయమే అయి ఉంటుంది. కనుక ఆ వర్జ్యం సమయంలో మౌన వ్రతాన్ని పాటించడం, ఇందువల్ల కూడా అందరి జాతకాలలో ఉండే దోషాలను సులభంగా అధిగమించవచ్చు. వీటితో పాటుగా ప్రత్యేకించి ప్రతి నెలలో కూడా ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పాటించడం. శరీరంలో జీర్ణమండల వ్యవస్థ బలోపేతం అయ్యే నిమిత్తమై సనాతన సంప్రదాయం అందించిన సులభమైన పరిష్కార మార్గం ఏకాదశి ఉపవాసం. ఇలా ఒకరోజు మనం ఆహారం తినకుండా ఉన్నందువలన ఈ దేహంలో ఉండేటటువంటి ఇంద్రియ వ్యవస్థ తమకు కావలసిన ఆహారాన్ని వెతుక్కుంటూ మన దేహంలో ఉండేటటువంటి మూల రూప కణాదులను అది ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది. అందువల్ల అనవసరంగా పేరుకునేటటువంటి నిలవలు ఈ దేహంలో తరిగిపోయి శరీరానికి ఉత్తేజము ఉత్సాహము కలిగి కొత్త శక్తిని ఈ దేహం కలిగి ఉంటుంది, పెంపొందించుకోగలుగుతుంది. కనుక జాతకంలో ఉండేటటువంటి అన్ని దోషాలకు సులభమైన పరిష్కార మార్గం పరిహారం ఏకాదశి వ్రతాన్ని పాటించడం. ఈ అన్నింటితో పాటుగా ఇంకేదైనా పరిహారం ఉందా అంటే కృతే రంగనాథస్య త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయకః. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవం. ఆయన నడచి వచ్చాడు కాబట్టి మన జాతకంలో ఉండేటటువంటి అన్ని దోషాలకు పరిహారంగా సొంత ఇల్లు కావాలి అన్నా, ఉద్యోగంలో ఉన్నత స్థితి కావాలి అన్నా, పిల్లలకు విద్యాబుద్ధి కావాలి అన్నా, వాహన ప్రమాదాలు కలగకుండా ఆనందంగా ఉండాలి అన్నా, ఏ విధమైన సమస్యలున్నా కూడా అన్నింటికీ సులభమైన పరిష్కార మార్గం శ్రీయపతికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టడం. అంటే ఒక పసుపు వస్త్రంలో 11 నాణాలు, నవధాన్యాలు, వక్క, పసుపు కుంకుమ వేసి ఆ వక్కనే శ్రీయపతిగా వెంకటేశ్వర స్వామి వారిగా తలచి నమస్కారం చేసి
ఆ పసుపు గుడ్డను 4 వైపులా అలా 4 ముడులు వేసి ఒక మూటగా తయారు చేయాలి. ఇలా చేసిన ఆ మూట ఆ వెంకటేశ్వర స్వామి వారి ముడుపు. ఇది మన పూజా మందిరంలో ప్రత్యేకంగా ఈశాన్య దిగ్భాగంలో ఆ పీటకు ఈశాన్య దిగ్భాగంలో ఉంచి నమస్కారం చేయాలి. అది వెంకటేశ్వర స్వామి అన్న భావన. మన కోరిన కోరికలు ఏవైతే సఫలమవుతాయో ఆ పిమ్మట ఆ ముడుపును ఆ తర్వాత తోచిన దక్షిణను ఆ శ్రీవారికి అందజేయాలి. వీలైతే తిరుపతి లేదా మన కాలనీలో ఉండేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎక్కడైనా కూడా ఇలా ముడుపును అందజేయాలి. ఎవరి జాతక చక్రాలలోనైనా కూడా ఎవరికైనా కూడా అందరికీ ఉపయోగపడేటటువంటి అతి సులభమైన పరిష్కార మార్గం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇలా మనం కట్టుకునేటటువంటి ముడుపు. ఈ పరిష్కార మార్గాలు పరిహారాలు వీటిని పాటించినందువల్ల మనస్సు బలోపేతమవుతుంది. ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక కారణాలలో ఆది భౌతికంగా ఒక పనిని ఒక క్రియని పూర్తి చేశాం. అందువల్ల ఆధ్యాత్మికమైన బలం కలిగింది. దానితో ఆది దైవికమైనటువంటి దృక్కులు మన పైన ప్రసరింపబడతాయి. మనం చేసే పనిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం అనేటటువంటి ధైర్యం విశ్వాసం ఈ పరిహారాలను పాటించడంలో పొందగలుగుతారు అందరూ కూడా. కనుక పరిహారాలు పాటిస్తే తప్పక ఆత్మవిశ్వాసం ధైర్యం కలుగుతాయి. అందరికీ పాటింపుకు వచ్చేటటువంటి మరి ఒక పరిష్కార మార్గం గోసేవ. గయ అంటే ప్రాణములు అని అర్థం. గోవిందుడు అంటే ప్రాణములను రక్షించేటటువంటి వాడు అని అర్థం. చేసేటటువంటి విధులలో మరణించినటువంటి వారికి తండ్రి తాత ముత్తాత అలా ఎవరైనా మరణిస్తే వారికి సంబంధించిన పితృకర్మలు చేసే సమయంలో వారికి కూడా ఆనందం కలిగే విధంగా శ్రాద్ధము తద్దినము ఆబ్దికము ఇటువంటి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ చివరన అలా తద్దినము ఆబ్దికము ఏర్పాటు చేసే సమయంలో ఆ చివరన గయాయాం దత్తమస్థితి అనే వాక్యం చెబుతారు. గయ ఒక క్షేత్రం. గయాసుడు పురాణ కథ ఉంది. ఏమిటి సంబంధం అంతా కూడా అనుకుంటే ఆ క్షేత్రం కూడా ప్రాణములకు సంబంధించింది. కనుక పరిహారాలలో పితృదేవతను స్మరించుకోవడం కూడా ఒక పరిష్కార మార్గం. ఇంటిలో ముందు గదిలో ఇలా వంశవృక్షం ఒకటి తయారు చేసి, అంటే తండ్రి తాత ముత్తాత పెదతాత ఆ చివర ఇలాగా వంశవృక్షాన్ని చిత్రపటంగా చిత్రీకరించి దానిని ముందు గదిలో వేలాడజేయడం కూడా ఒక సూచనగా పరిష్కార మార్గంగా మనం భావన చేయాలి. ఇవి ఎవరి జాతకంలోనైనా ఏ విధమైన దోషాలున్నా ఆ దోషాలను నివారించే నిమిత్తమై కొన్ని పరిహారాలు. మరికొన్ని పరిహారాలతో సూచనలతో రేపటి శుభమస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై గో అమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా బాగా ఆలోచన చేసినప్పుడు ఒక ఇంటిలో నివసించేటువంటి వ్యక్తి యొక్క పుణ్య పరంపర గ్రహచార గతులు చక్కగా ఉన్నంత వరకు కూడాను ఆ వ్యక్తికి జీవితం సుసంపన్నంగానే సాగిపోతూ ఉంటుంది. అయితే గ్రహచార రీత్యా ఏదైనా ఆ యొక్క శక్తి తత్వాలు తగ్గినప్పుడు దానికి తగినటువంటి వాస్తు దోషము లేనటువంటి గృహంలో నివసించినట్లయితే ఆ వ్యక్తి జీవనం సాఫీగా సాగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. కానీ గ్రహచార గతులలో తక్కువ శక్తి వచ్చినప్పుడు దానికి తోడుగా గృహంలో కూడాను వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితం కష్టదాయకమైన ప్రభావంలోకి సాగిపోవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. అందుకే గ్రహచార గతులతో పాటుగా వాస్తుశాస్త్ర పరిజ్ఞానం కూడా ప్రతి వ్యక్తికి చాలా అవసరం అంటోంది వాస్తుశాస్త్రం. పుణ్య పరంపరలు ఒక ఎత్తు, దైవబలం ఒక ఎత్తు, వాస్తు పరిజ్ఞాన తత్వం మరొక ఎత్తు. ఈ వాస్తుశాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యత కలిగించేటువంటి విధి విధానంలో సింహద్వారం అనేటువంటిది భాగ్యాన్ని ప్రసాదించేటువంటి తత్వచింతన కలిగి ఉన్నది. ఇది
సింహద్వారం అనేటువంటి విషయంలో భాగ్య నిర్ధారిత అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోక తప్పదు. ఏ వ్యక్తికి ఏ సింహద్వారం ఎటువైపు ఉంటే ఆ వ్యక్తి జీవితం చాలా చక్కగా సాగిపోతుంది ఆ గృహంలో అనేటువంటి విధి విధానం కూడా తెలుసుకోవడం చాలా అవసరం. దీనికి వర్గుకి అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ పూర్వీకుల పరంపర రీత్యా వచ్చినటువంటి స్థిరచరాస్తులు వాటి నిర్మాణాది విషయాలలో మాత్రం ఆ వ్యక్తి దానికి సంబంధించినటువంటి సింహద్వార నిర్ణయం విషయంలో మాత్రం చాలా చక్కటి అవగాహనతో ముందడుగు వేయవచ్చు. అంటే తండ్రి, తాత, ముత్తాత వారి నుంచి సంక్రమించినటువంటి స్థిరాస్తి భూమి ఉన్నప్పుడు అక్కడ ఆ వ్యక్తికి వర్గుల యొక్క ప్రభావం పనిచేయదు. కానీ తానుగా కొనుగోలు చేసినప్పుడు మాత్రం తన యొక్క పేరులో పెన్నిధిని ఆధారంగా చేసుకొని గృహ నిర్మాణం చేసుకోవటం ఉత్తమోత్తమైన పరిస్థితి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా భవనంలో ఏర్పాటు చేసేటువంటి ద్వారాలు కానివ్వండి, కిటికీలు కానివ్వండి, వాస్తు దృష్టితో చూసినట్లయితే విశేషవంతమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అందుచేతనే గృహానికి మానవ శరీరానికి అవినాభావ సంబంధం ఉన్నది అంటోంది శాస్త్రం. ఒక్కొక్కళ్ళు చాలా ఎత్తులో ఉంటారు. దాదాపు 6 అడుగుల పొడవు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అటువంటి వ్యక్తులు ఉన్న ఇళ్ళు సింహద్వారం నిర్మాణం చేసేటప్పుడు కాస్త ఎత్తైనటువంటి ద్వారబంధాలు ఉంచాలి. అంతేగాని తక్కువ ఎత్తులో గనక నిర్మాణం చేసినట్లయితే ఆ ఇంటి యజమాని ఆ సింహద్వారం గుండా వంగి నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటి యజమాని ఎప్పుడూ తల దించుకొని నడవరాదు ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు అని చెప్పేసి చాలా గొప్ప విషయం అండి ఇది. అందుచేతనే ఆ ఇంటి సింహద్వారం ఎంత ఎత్తులో ఉంది, ఈ యొక్క వ్యక్తి యొక్క తత్వం ఏ విధంగా దాని మీద ప్రసరింపజేస్తోంది అనేటువంటి విషయాన్ని కూడా అంచనాలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. చాలా చక్కగా బ్రహ్మాండంగా ఇల్లు కట్టినప్పటికీ సింహద్వారం ఎత్తు మాత్రం తగ్గినప్పుడు ఆ ఇంటి యజమాని తల దించి ఒంగోని గనక లోపలికి ప్రవేశించినట్లయితే ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా, లేక ఆర్థిక పరంగా ఎంత కృషి చేసినప్పటికీ కూడా విజయ పరంపరలను సాధించలేడు. బాగు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఒక్క సింహద్వారానికే ఈ విషయం చాలా గొప్పగా పనిచేస్తుంది. అలాగే కిటికీలు కూడా ఒక సింహద్వారం ఏర్పాటు చేసినప్పుడు ఆ సింహద్వారం ఎదురుగా తగినటువంటి ఎత్తులోనే రెండిటికి సరిసమానంగా కిటికీ అనేటువంటిది ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఒక సింహద్వారానికి 2 వైపులా కూడా 2 కళ్ళులాగా కిటికీలు అమర్చేటువంటి సాంప్రదాయం ప్రాచీన కాలం నుంచి ఉంది. ఇప్పుడు నవీన యుగంలో సహజసిద్ధంగా కిటికీలు అనేటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా సింహద్వారం వరకు కట్టేసి బాగానే ఉంది అని చెప్పేసి కూర్చుంటున్నారు. లేకపోతే సింహద్వారం కిటికీ కలిపి ఒకే ఇదిగా నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి విధి విధానం కూడా మనం చూస్తున్నాం. అది అంత సబబైనటువంటి విషయం కాదు. ఎందుచేతనంటే సింహద్వారాన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికి 2 తలుపులు ఉండాలి. అలాగే 2 వైపులా కూడా 2 కిటికీలు విడివిడిగా ఏర్పాటు చేయటం వాస్తు శాస్త్రరీత్యా సర్వసమ్మతమైనటువంటి విషయంగా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకుందాం. ఏ దిశలో ఎటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టాలో మనకు వాస్తుశాస్త్రం కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా భవనం నిర్మించదలుచుకున్నప్పుడు స్థలంలో పరిధిలోని గల ఉత్తర దిశలోని మధ్య భాగం నుంచి తూర్పు దిశలోని మధ్య భాగం నుండి ఏర్పడే ఈశాన్య మూల, అలాగే దక్షిణ దిశలోని మధ్య భాగం నుండి ఆగ్నేయ మూల వరకు గల భాగం, పడమర దిశలోని మధ్య భాగం నుంచి వాయువ్య మూల వరకు గల భాగం, ఇవన్నీ కూడా అదృష్టకరమైనటువంటి శక్తుల్ని కలిగి ఉంటాయి. అందుకే సింహద్వారాలు కానివ్వండి, వాకిళ్ళు కానివ్వండి, మీరు ఏర్పరిచేటప్పుడు చక్కటి స్థానాన్ని ఎన్నుకుని ఏర్పాటు చేయవలే అంటోంది వాస్తుశాస్త్రం. ఒక్కసారి ద్వారబంధం పెట్టిన తర్వాత, ఇళ్ళు కట్టిన తర్వాత మళ్ళీ బాగాలేదు వాస్తు దోషం అని దాన్ని తీసేసి ద్వారబంధాన్ని మరలా పెట్టడం కూడా చాలా
తప్పిదమవుతుంది అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అందుచేత ఈ యొక్క సింహద్వారమే భాగ్య తత్వానికి నిదర్శనంగా ఉంటుందనే విషయాన్ని గ్రహిస్తూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు ఏకాదశి తిథి ఉంది. విశాఖ అనురాధ నక్షత్రాలు ఉన్నాయి. ప్రధానంగా షట్టిల ఏకాదశి సందర్భంగా నువ్వులను 6 రకాలుగా ఉపయోగించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే గృహంలో పనివారిని నియమించుకొని వారికి ముఖ్యమైన పనులు అప్పజెప్పడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆలయ సందర్శనం చేయటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. యం పాలయసి ధర్మంత్వం ధృత్యా చ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు అంటుంది కౌసల్యందుకే. అంత తిరుగులేని విశ్వాసం ధర్మం మీద ఉండాలి. అంత నమ్మకం ఉన్న వాళ్ళల్లో మహానుభావుడు అగ్రగణ్యులైన వారిలో ఒకడు ధర్మరాజు గారు. అటువంటి వారి జీవిత చరిత్రలు ఒక కాలంలో వచ్చిన అవి ఆ యుగంతో పరిసమాప్తం కావు. వాటికి కాలంతో సంబంధం ఉండదు. ఇప్పుడు ద్వాపర యుగంలో జరిగిన కథ కావచ్చు, తర్వాత కలియుగం వచ్చేసింది. అయినా ధర్మరాజు గారు అన్న పేరు లోకంలో వినపడుతూనే ఉంటుంది. ఎందరో తమ బిడ్డలకి ధర్మరాజు అని పేరు పెట్టుకుంటారు. భారతం చెప్తారు ధర్మరాజు గారిలా బ్రతకరా అంటారు. అంటే ఉరిపిడికి గురైనా సరే ధర్మాన్ని పట్టుకో తప్ప ధర్మాన్ని వదిలిపెట్టి ఒరిపిడి దూరంగా ఉంటుందని తత్కాల ప్రయోజనంగా ఫలితాన్ని సాధించే ప్రయత్నము మాత్రము చేయవద్దు. ఇది వాళ్ళ జీవితాల్ని ప్రకాశవంతం చెయ్యడానికి ఉత్తరోత్తర రాబోయేటటువంటి తరాల వారి అందరికీ కూడా ధర్మాన్ని పట్టుకున్నవాడు సమస్యని అధిగమించగలడు, పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు అటువంటి వాళ్ళ కీర్తి చిరస్థాయిగా నిలబడుతుంది అని చెప్పడానికే బహుశः సమస్యలు ఉత్పన్నమవుతాయేమో. అందుకే అజ్ఞాతవాసం కొంతకాలం బాగానే గడిచిపోయింది. ప్రమాదం అంతా ఎవరి రూపంలో వచ్చింది అంటే కీచకుడి రూపంలో వచ్చింది. ఆ వచ్చినటువంటి కీచకుడు ద్రౌపదీదేవి యందు కామమోహితుడయ్యాడు. అదేమి ప్రారంధమో ఆ తల్లి ఎవరి జోలికి వెళ్ళింది లేదు భారతంలో. కానీ దుర్యోధనుడికి ఆమె మీద పగ. ఎవరు? సాక్షాత్తుగా వదిన గారు. ఆమె తల్లి లాంటిది, ఆమె మీద పగ. అసలు ఆమె సభలో నవ్వనిది నవ్విందని చెప్పి అంత ఆమె పట్ల చెయ్యరాని అపచారం చేశాడు. అలాగే వరసకి ఆమెకు అన్నయ్య, దుస్సల భర్త, సోదరుడు అవుతాడు. సైంధవుడు అరణ్యవాస కాలంలో ఆమె యందు అంత అకృత్యం చేశాడు. ఆమెని అపహరించి కామమోహితుడై రథం మీద పెట్టుకుని తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. ఏదో పూర్తయింది అమ్మయ్య అనుకుంటే అజ్ఞాతవాసం దగ్గరికి వచ్చేటప్పటికి కీచకుడు ఆమెని చూసి కామమోహితుడయ్యాడు. ఆమె వద్దు వద్దు అని ఎంత చెప్పినా ఆ తల్లిని ఏదో ఆ మధువు తీసుకురావడం కోసమని చెప్పి సుధేష్ణ కీచకుడి మందిరానికి పంపించింది. కానీ సూర్యోపాసన యొక్క గొప్పతనం ఏమిటో అక్కడ ఆవిష్కృతమైంది. అప్పుడు ఆమెకి ఎవరు పలికేవారు, ఎవరు ఆమెను రక్షించేవారు అంటే ధర్మమును సదా కాపాడవలసిన వాడు ఎవరు అంటే సూర్యనారాయణుడు. అందుకే యక్ష ప్రశ్నలలో మొదటి ప్రశ్నే అది. అసలు సూర్యాస్తమయం దేని చేత జరుగుతుంది అంటే ధర్మము చేత. ధర్మ పరిరక్షకులలో ఒకడెవరు అంటే
ఆయనే. ఎందుకనంటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి వాడు. ఇదే విరాటపురమంలో తిక్కన గారు ఒక చోట అంటారు, నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అంటారు. 3 మూర్తుల యొక్క సమిష్టి స్వరూపమైన వాడు ఆయన. ధర్మానికి ప్రతినిధి ఆయనే, ధర్మస్వరూపుడు. అసలు ధర్మమే ఆయన యొక్క గమనాన్ని బట్టి ఆధారపడుతుంది. అయినప్పుడు ఆయన కాపాడద్దు. 2, ఉపాసనకి సంబంధించినంత వరకు తంత్రశాస్త్రంలో ఒక విశేషం ఉంది. ఎప్పుడైనా తాను అర్చన చేసేటటువంటి పూజా సంపుటం తన దగ్గర లేకపోతే ఎలా పూజ చెయ్యాలి అని అడిగితే ఎదురుగుండా సూర్యబింబాన్ని చూస్తూ పూజ చేసేయచ్చు. అది శాస్త్రమే అంగీకరించింది. ఏ మూర్తి లేనప్పుడు సూర్యనారాయణ మూర్తిని చూస్తూ పూజ పూర్తి చేయవచ్చు, ఏ సంప్రదాయంలో ఉన్నవాళ్ళైనా అని అంగీకరించారు. కాబట్టి అటువంటి సూర్యనారాయణ మూర్తి ఎదురుగుండా కనపడ్డాడు. ఆయన ఆమెకు దిక్కు. త్రికరణ శుద్ధిగా ఆమె ప్రార్థన చేసింది. ఎంత పూజ చెయ్యాలి అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. మంచి మనసు కలిగిన వాడు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. అంటే నేను మంచి మనసు ఉన్నవాడిని అనుకుని ఒక నమస్కారం చేయమని కాదు, అలా ఈశ్వరుడు అనాలి. కాబట్టి ఆ మంచి మనసున్నవాడు ఒక్క నమస్కారం చేసినా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవిడ పతివ్రతా ధర్మాన్ని పాటించిన తల్లి. అందుకే ఆమె సూర్యనారాయణమూర్తిని ప్రార్థన చేస్తే ఆయన పైకి కనపడకుండా ప్రచ్ఛన్నంగా ఉంటూ ఆమెని రక్షించడం కోసమని ప్రత్యేకంగా ఒకరిని నియమించాడు. ద్రౌపదీదేవి వెనక ఆయన వస్తున్నాడు. కీచకుడు ఆ ద్రౌపదీదేవిని పట్టుకోవాలి అని ప్రయత్నించినప్పుడు తోసేస్తే కీచకుడు పడిపోవడానికి కారణమైన వాడు సూర్యుడి చేత పంపించబడినటువంటి వ్యక్తి. ఆయన ద్రౌపదీదేవిని సభాస్థలం వరకు తరువుకొచ్చాడు. సంస్కృత భారతంలో అయితే కాలితో తన్ని పడగొట్టాడు అని. ఆమెని తోసేశాడు తెలుగు భారతం ప్రకారం అయితే. ఆమె కింద పడిపోయింది. కింద పడిపోతే అక్కడ నిలబడి ఉన్నాడు. ఈమె లేచి చాలా బాధపడుతోంది. ఆ సమయంలో భీమసేనుడు అక్కడే ఉన్నాడు సభలో. ధర్మరాజు గారు ఎంత ఉపద్రవం వచ్చినా అసలు వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం గురించి బాగా ఆలోచించి నిర్ణయం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. కానీ అందరూ అలాగే ఉండాలి అని నియమం ఏం లేదు. భీముడు ఆ క్షణంలో కనపడినటువంటి సన్నివేశానికి కదిలిపోయాడు. అది సహజం కూడా. ఆమె వీళ్ళ భార్య అని కీచకుడికి తెలియకపోవచ్చు, కానీ భీముడికి తెలియకుండా లేదుగా, ద్రౌపదీదేవికి తెలియకుండా లేదుగా. కానీ వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేయడం కోసం ఆమె మా భార్య అన్నమాట పైకి చెప్పలేరు. వాళ్ళు నా భర్తలు, నేను ద్రౌపదిని అన్నమాట ఆవిడ చెప్పలేదు. ఆ దుర్మార్గుడు కామమోహితుడై ఉన్నాడు. ఆమె పట్ల మహాపచారం చేశాడు, ఆమెని కింద పారేశాడు. అప్పుడు సహజంగా భీముడు ఊగిపోతాడా? ఊగిపోడా? ఆయన ఆగలేకపోయాడు, తనని తాను నియంత్రించుకోలేకపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.